సార్ 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు సార్. ఈ 151 మంది ఎమ్మెల్యేలకు అవసరమైనప్పుడల్లా సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుందా సార్? కాస్త మనసు మీద చేపెట్టుకుని చెప్పండి సార్ ఆ విషయం. ఎన్నిసార్లు ఈ 5 yearsలో 151 మందికి కూడా అపాయింట్మెంట్ దొరికింది, ఇన్నిసార్లు దొరికింది అని చెప్పడానికి? ఒక్కొక్కరు 10 సార్లు 15 సార్లు అసెంబ్లీ ఉన్నప్పుడైతే రోజంతా కలుస్తూనే ఉంటారు. నేను అడుగుతాను, నేను ఒకటి జాఫర్, నువ్వు ఒకప్పుడు జాఫర్ రిపోర్టర్గా ఉన్న జాఫర్కు ఇప్పుడు ఒక దీన్ని నడుపుతున్నావు, ఒక టీం ఉంటుంది, నువ్వు ఎంతమందికి ఎప్పుడు అందుబాటులో ఉంటున్నావు, ఎంతమందికి ఎక్కడ తీస్తున్నావు, నీ దీన్ని బట్టి అవకాశాన్ని బట్టి చేస్తుంటావు. ఒక్కటే దీనికి గీటురాయి పెట్టుకోవాల్సింది, ఆ పార్టీ ఎట్లుంది, ఇంటాక్ట్గా ఉందా, కంట్రోల్లో నడుస్తుందా, ఆయన వాళ్ళకు అందుబాటులో ఉండడం అనేది ఏ పద్ధతిలో ఉంటాడు అనేది తనకున్న పరిమితులను బట్టి తనకున్న అవకాశాలను బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఒకటైతే చెప్పగలను, అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయగల కానీ అక్కడ ఉంటాయి సీఎంఓలో. మీకు కావాలంటే నేను ఎప్పుడన్నా చూపిస్తాను. రాజశేఖర రెడ్డి గారి వ్యవహార శైలిని మీరు చూసి ఉంటారు, ఒక జర్నలిస్ట్గా చూసి ఉంటారు. ప్రభుత్వంలో ఇలా కీలకమైన పదవులు ఉంటూ మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీశారు. ఆ ఇద్దరి గురించి తేడా ఏంటి అంటే ఏం చెప్పగలుగుతారు ఒక్క మాటలో? ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్లాన్డ్ దీనికంటే కూడా అప్పటికప్పుడు స్పందించే ప్రతిస్పందన సిచ్యువేషన్ బట్టి చేసుకుంటూ పోయేవాళ్ళు. ఒకటి ఈయనేమో ప్రతిదీ ఈరోజు ఒక మాట మాట్లాడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూచి మాట్లాడతారు. ఎందుకంటే నెక్స్ట్ 5 years తర్వాత ఎవరన్నా అడిగినా కూడా దానికి నేను సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అనే ఉద్దేశంతో జాగ్రత్తగా మాట్లాడతాను. పబ్లిక్ దీనికి సంబంధించిన వీఆర్ ఆన్సరబుల్ టు 5 crores వీటికి సంబంధించి. కాబట్టి ఒక పార్టీ అధినేతగా నేను ఎట్లా మూవ్ కావాలనే దాంట్లో చాలా ఆచితూచి వ్యవహరిస్తారు. మిగిలిన వాటిలో కూడా ఒక కమిట్మెంట్ ఏదైనా ఇస్తే దాన్ని ఇది కాకూడదు, ఆచితూచి మాట్లాడాలనేది ఈయనకుంటుంది. అది వాస్తవం సార్. ఇప్పుడు తీసుకుంటే ఒకే పార్టీలోనే మీరు తీసుకుంటే ఇప్పుడు ఒక నియోజకవర్గంలో కంటిన్యూ కావాలి, ఎందుకంటే మధ్యలో అయితే ఇబ్బంది వస్తుంది, దాని వేరే మీనింగ్ వస్తుంది. ఆ రోజు ఆయన ఉన్న పరిస్థితి, తను డిఫరెంట్ ఫేజెస్ దాటుకుంటూ వచ్చినందువల్ల ప్రతిదీ హిస్టరీలో కలిసిపోతే ఫైనల్ వచ్చేసరికి ఒక ఎవాల్వ్డ్ రాజశేఖర రెడ్డి గారు, అందులోనూ ఆయన మాటల్లోనే చెప్పాలంటే పాదయాత్ర తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు, డిఫరెంట్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఈ బాధ్యత మొత్తం తండ్రి హఠాత్తుగా చనిపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద సడన్గా పడింది. ఈయన తన తండ్రి డిఫరెంట్ ఫేజెస్ చూశారు. చూసిన తర్వాత ఒక మాటను మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ఎట్లా అవుతుంది, ఒక మాట కమిట్ అయ్యాక వచ్చే తర్వాత వచ్చే ఇబ్బందులు ఇవన్నీ చూశారు. కాబట్టి ప్రతి స్టెప్ దగ్గర ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతి తక్కువ మాత్రమే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చుంటాయి, మీకు తెలుస్తుంది. ఇవన్నీ ఈ తక్కువ టైంలో సాధించడానికి కారణం ఈయనకున్న పట్టుదల లేక ఏకాగ్రత కారణం కావచ్చు. దాంతో వచ్చే షూల్డ్నెస్ ఒకటి ఈయనకుంది. అది ఓ లీడర్ కావాల్సింది. ఈరోజు పార్టీని బతికిస్తుంది, స్టేట్ కూడా హోప్ అయింది దాని నుంచి. 2019 నుంచి ఇప్పుడు పరిస్థితి మెరుగుపడిందని మీరు చెప్పారు సార్. సో మీరు కాన్ఫిడెంట్ గా ఉందో కాదు సార్, ఇక్కడ క్యాడర్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. ఇప్పుడు దాకా మీ కోటరీలో ఉన్నారు వేమిరెడ్డి గారు, చాలా క్లోజ్ కోటరీకి ఉన్నారు కదా సార్, ఎందుకు వెళ్ళిపోయారు సార్? మానుకుంటా బాగుంటా ఎందుకు సంతృప్తిలో పడ్డారు? కృష్ణదేవరాయలు ఎందుకు జంప్ అయిపోయారు సార్? ఇక్కడ పాత స్థాయికి సీటు ఉందో లేదో చెప్పక ముందు అతను విచారణ ఎత్తేసాడు. ఇవన్నీ కాన్ఫిడెన్స్ లేక బాలశౌరి గారు కూడా దూరం అయిపోయారు. బాలశౌరి అంటే క్లోజ్ కోటరీలో ఉన్నవాడు, జగన్మోహన్ రెడ్డికి ఆత్మ నేనే అంటే బయటకు చెప్పుకునే బాలశౌరి వాళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళడం పర్లేదు సార్. ఎంపీ అనే ఒక వ్యక్తి, సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోతే అది మొత్తం ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న 10-12 మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల మీద కూడా ఇంపాక్ట్ చూపించే ప్రమాదం ఉంది. ఇలా 4 ఎంపీలు దాదాపు 4 సిట్టింగ్ ఎంపీస్ హ్యావ్ జస్ట్ మీరు అనేది అంత ఎనీ పొలిటికల్ పార్టీ అది నాది కావచ్చు ఇంకోటి కావచ్చు స్టాటిక్ గా ఉంటుంది అని అనుకుంటే అది ఒక ప్రమేయం అవుతుంది. ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఒకటి ఫస్ట్ పాయింట్. బట్ ఇది పెద్ద జోల్ట్ కాదా సార్? ఏం కాదు, వాళ్ళకి జోల్ట్ అవుతుంది. ఎవరైతే దీన్ని ఇదే అయ్యారో జోల్ట్ వాళ్ళకి జోల్ట్ అవుతుంది. పార్టీ అనేది స్థిరంగా ఉంది. పార్టీ ఈ ఓటు ఈ రోజు ఉండే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ పార్టీకి చూసేది ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు, ఆయన విధానాలు చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అంటే నన్ అదర్ దాన్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. ఆయన సెలెక్ట్ చేసి ఆయన ఎంపిక చేసే ప్రక్రియలో పూర్తి డెమోక్రటిక్గా అక్కడ ఏరియా అవసరాలను పొలిటికల్ వీటిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు గెలుస్తారు. ఎవరైతే ఈ జర్నీలో కొత్తగా వచ్చేవాళ్ళు కావచ్చు, ఉన్న వాళ్ళను ఎవరైనా మేము మార్చాల్సినప్పుడు వాళ్ళు హర్ట్ అయ్యి కొంత డెసిషన్స్ తీసుకోవచ్చు. అల్టిమేట్గా ఈ రెండు ఎనీ పొలిటికల్ పార్టీ కెనాట్ బి ఏ స్టాటిక్ వన్. ఉంటే అది స్టాగ్నేట్ అయిపోతుంది. వచ్చేవాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు వాళ్ళు వస్తుంటారు, హర్ట్ అయిన వాళ్ళు ఇంకో ప్రయత్నం చేస్తుంటారు, ఇంకొక లేదా అట్లాగే ఉండి లీడర్ మీద హోప్తో ఉండేవాళ్ళు ఉంటారు. అల్టిమేట్ డిసైడ్ చేయాల్సింది, డెసిషన్ తీసుకునేది, దాని ఫేట్ డిసైడ్ చేసేది కింద పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు పాజిటివ్గా డిసైడ్ చేస్తున్నారు. కాబట్టి మేము ఈ స్థితిలో ఉన్నాము. అలాంటి పరిస్థితి లేదు కాబట్టి మూక మందలాగా వచ్చి జనసేన వాళ్ళు అట్లా పక్కకి వెళ్ళిపోవడమో లేదా ఓ సత్రంలో 2 రోజులు ఉండిపోయినట్టు షెల్టర్ కోసం ఉండిపోయినట్టు టీడీపీ వాళ్ళు బీజేపీలో ఉండి రేపు మళ్ళీ ఇక్కడికి రావచ్చు, అవి జరుగుతున్నాయి.
అలాగే ఇప్పుడు వాళ్ళు టికెట్లు చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మా డోర్ నాక్ చేస్తున్నారు, ఫోన్లు వస్తున్నాయి, మేము వస్తామని. వాళ్ళని అందరినీ ఎక్కడ అకామిడేట్ చేయలేము కాబట్టి మేము కూడా పెద్దంత రిలక్టెంట్గా ఉన్నాం. మా కాన్ఫిడెన్స్ వచ్చేది వీటన్నిటి నుంచి. వీఆర్ నాట్ నీజర్ రియాక్షన్స్ మా దగ్గర ఉండవు. మీరు ప్రజా అవసరాలు సలహాదారు, ప్రభుత్వానికి ఒక సలహాదారు, ప్రజా అవసరాలు, పార్టీకి అయితే ప్రధాన కార్యదర్శి అనుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే ప్రతి విధానపరమైన అంశాల్లో కావచ్చు, ప్రభుత్వ అంశాల్లో కావచ్చు, మీరు ఎక్కువ ఫోకస్ అవుతుంటారు, ప్రతిదీ మీరే అడ్రస్ చేస్తుంటారు అనమాట. అంతగా ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి పదవి తీసుకొని కూర్చోవచ్చు కదా. అలా కాకుండా సజ్జల సకల అనే ఒక ప్రాస ఎందుకు తీసుకురావాలంటున్నాను సార్? ఈ సకల అనేది వాళ్ళు వేసిన ముద్ర ఫస్ట్ థింగ్. రెండోది నేను చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ, అది రూలింగ్లో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో అదే ఉన్నప్పుడు ఆ పార్టీ విధానాలే ప్రభుత్వ విధానాలు అవుతాయా, లేక తెలుగుదేశం విధానాలు ప్రభుత్వ విధానాలు అవుతాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలే ప్రభుత్వ విధానాలు అవుతాయి, అంతే కదా. ఒక పార్టీ నాయకుడిగా, సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళము, ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు, విధానాల గురించి తెలిసిన వాళ్ళు వాటిని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దే ఆర్ అథారిటేటివ్. అది మేము కావచ్చు, ఒకవేళ ఈరోజు బొత్స సత్యనారాయణ గారు మినిస్టర్ కాకపోయినా ఆయన మాట్లాడినా, లేదా ధర్మాన ప్రసాదరావు గారు మినిస్టర్ కాకపోయినా ఆయన మాట్లాడినా, పెద్దిరెడ్డి గారు మినిస్టర్ కాకపోయినా ఆయన మాట్లాడినా, ఎందుకు వస్తుందంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, లేదా పార్టీతో ఉన్న అసోసియేషను, పార్టీ విధానాల పట్ల స్పష్టత, ఎక్స్ప్రెస్ చేయగలిగిన వీటిని బట్టి వస్తే అవి దే గెట్ ఇంపార్టెన్స్. అవి ప్రభుత్వ పాలసీలు మావి కాక వేరే పాలసీలు, టీడీపీ పాలసీలు. ప్రోటోకాల్ ప్రకారం ఐఎమ్ నోబడి. ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడన్నా అఫీషియల్ ఫంక్షన్స్లో నేను ఎక్కడ ఉండని, నేను ఉండాలని ప్రయత్నం కూడా చేయను. నేను పార్టీ ప్రోగ్రాంలో ఉంటాను, పార్టీ విధానాలు, ప్రభుత్వ విధానాలు అయిన చోట మాట్లాడతాను. ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే 10 yearsలో ఒక పార్టీని స్ట్రాంగెస్ట్ పార్టీగా నిలబెట్టి, ప్రభుత్వం సీట్ల పరంగా ప్రజలు ఇచ్చిన బ్లెస్సింగ్ ఏదైతే 151, అది మామూలు బర్డన్, బరువు కాదు. అది పవర్ ఎంతనో బరువు కూడా అంతే. 101 సీట్లు గెలిపించారంటే ఎంటైర్ స్టేట్ అంత హోప్స్ పెట్టుకుందని, వీటిని డెలివర్ చేయడానికి ఆయన రౌండ్ ది క్లాక్ ఫోకస్ పెట్టి పని చేయకుండా అయితే అసాధ్యం. నేను ఇంతకుముందు అన్న స్కీములు కానీ, లేదా ఈ 4 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్ తీసేస్తే మిగిలిన తక్కువ టైంలో ఇంత ఫినామినల్ రిఫార్మ్స్ కానీ, చేంజెస్ కానీ, సిస్టమ్స్లో చేంజెస్ కానీ, కొత్త సిస్టమ్స్ ఇంట్రడక్షన్ కానీ చేయగలగడం అనేది, మీరు దాంతో పోల్చినప్పుడు దానికి ఆయన సఫర్ అవుతున్నది, ఎంత టైం లూజ్ అవుతున్నాడు. మామూలు దీంట్లో పార్టీని ఒక పక్క నడుపుకుంటూ ఇది ఎట్లా చేయగలుగుతున్నాడు ఆలోచిస్తే అసలు ఇంత ఎట్లా చేసాడని మీకు ఆశ్రమిస్తే ఇది అసలు ఇష్యూ అనిపించదు. సార్ ఒక జర్నలిస్ట్ గా ఒక్క విషయంలో ఐ అడ్మిట్ సార్, అంటే ఐ హ్యావ్ సీన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్లో, గవర్నమెంట్ స్కూల్స్లో జరుగుతున్న ఒక మార్పు, రిఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్. రెండోది హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ కల్చర్. మూడోది రైతుల కోసం రైతు భరోసా, వీటి వరకు, అండ్ ఆల్సో విలేజ్ వాలంటీర్ సిస్టమ్. I really appreciate the government.